మంచిగా అవుతుంది బిడ్డ, మంచిగా అయితే అమ్మ అందరిని చల్లగా చూస్తుంది, అందరిని కాపాడుతుంది, ఎవరికి ఏం బాధ పెట్టదు. ఆమెను తలుచుకున్న వాళ్ళు ముందర మంచిగా నడుస్తారు. ఆమె దయ ఉండాలి, ఆమెను కొలవాలి, ఆమెను మరవద్దు. ఆమె అంతా చల్లగా చూస్తుంది మనుషులను. వస్తాము, బోనాలు చేస్తాము. వీడు అప్పుడు నిద్ర చేసేది, ఇప్పుడు చేస్తలేము నిద్ర. అప్పుడు 2 రోజులు ఉండేది, ఇప్పుడు ఎవరు ఉండనిస్తలేరు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆమెకు దర్శనం చేసుకొని బోనం చేసి అందరు భోజనం చేసుకొని వెళ్ళిపోతాము. అప్పట్లెక్క ఉండు లేదు. అప్పుడు ఇలా చెరువు ఉండే పెద్దది, ఆ చెరువులో తానం చేసేది. అలా తానం చేసి అమ్మ దగ్గరికి వచ్చేది. అందులో ఉసుకే పుండ్లు అయితే రుద్దుకుంటే పోతుండే. ఆ చెరువులో ఉసుకే అంత మహిమ ఆమెది. ఇప్పటికి కూడా వాటర్ తీసుకుపోయినాం. పానం బాగాలేకుంటే ఈ వాటర్ తీసుకొని తాగాలి, స్నానం చేయాలి. లోపల గుళ్ళే బయలుకి వెళ్ళి ఆమె నీళ్ళే ఇవి. ఆ నమ్మకం చాలా. తాగొచ్చు, స్నానం చేయొచ్చు. ఓ 40-50 సంవత్సరాలు మేము ఇంతకంటే చిన్న ఉన్నప్పుడు వస్తాం. ఓ అప్పుడు కుల్లా ఉండే, ఇప్పుడు డెవలప్ చేసిండు. జనాలు ఎక్కువ డెవలప్ కూడా చేసిండు, మంచిగా డెవలప్ అయింది. అప్పుడు వస్తా అడవిలాక కుల్లా ఉండే చెట్లు ఇట్లు ఏడ పడతాడు వండుకొని తినేది. ఇప్పుడు అట్లా లేదు కదా, ఏడ నిలబడనియరు, కూర్చొనియరు. శక్తి చాలా పవర్. ఆమెను దలుచుకున్నా ఏమి ఇది లేదు చూడు. ఆమె ఎంత బాగా దలుచుకుంటామో అంత బాగా చేస్తుంది. మంచిది, చాలా మంచిది. ఆయన ఎవ్రీ ఇయర్ కళ్యాణానికి ఆషాఢ మాసం బోనాలు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని చూస్తుంటే ఆమె ఏది అనుకుంటే అది మనకి ఇస్తుంది కాబట్టి మనం ప్రతిసారి వచ్చి ఏం కావాలన్నా కోరుకొని వెళ్ళిపోతాం. ఇంకా డెవలప్మెంట్ అంటున్నారా, ఇంకొంచెం ఇది స్టేజ్ కూడా కొంచెం పెద్ద చేసి మంచిగా ఉంటే జనాలు ఎక్కువ కాబట్టి కొంచెం ప్లేస్ కూర్చోనికి కుర్చీలో చాట కాదు, నడవనికి రాదు వాళ్ళకు. అట్లా ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ఆ జనాలలో దొబ్బేస్తే వాళ్ళు మొక్కేది కూడా సరిగా మొక్కరు. ఆ ఏర్పాటు చెయ్యాలి. పెద్ద మనుషులకు కూర్చుంటానికి ఇంత కుర్చీ, కొన్ని మంచి నీళ్ళు వాళ్ళు ఏం పెట్టకుండా పర్వాలేదు, కూర్చోనికి ఇస్తే చాలు. ఆ డెవలప్ చేస్తాం. ఇప్పుడు దర్శనానికి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి వచ్చి బోనం. అన్నీ అవుతాయి. ఏదంటే కళ్యాణం ఉంది కదండి, దానికోసం అని ముందు రోజే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము, మళ్ళీ వస్తాం. ఆ రోజు వీలు కాకపోతే ఒకవేళ దర్శనం కాదు కదా, పబ్లిక్ని బట్టి దర్శనం కాదు కాబట్టి ముందే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా లైన్ ఫెసిలిటీస్ మాకు ఎల్లమ్మ తల్లి అంటే ఇష్టం. ఎల్లమ్మ తల్లి ఎప్పుడైనా వస్తుంటాం మేము. మాకు అంటే చాలా నమ్మకం. ఎప్పుడైనా ప్రతి మంగళవారం ఎప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తుంటుంది. మహిమ మల్ల తల్లి మాకు అనుకునే ఇక్కడ జరిగినాయి చాలా. అందుకే ప్రతి వారం వస్తుంటాం ఇక్కడికి. బేస్తవారం కానీ మంగళవారం కానీ వస్తుంటాం. ఈమంటే మా ఇంటి దేవత, ఇష్టం చాలా ఈమంటే మాకు. ఆ బోనాలు వస్తున్నాయి, కళ్యాణం వస్తుంది, చాలా పబ్లిక్ ఉంటుంది ఇక్కడికి. దర్శనం చేసుకోవాలంటే కూడా చాలా, అసలు ఎంత అంటే పబ్లిక్ చెప్పలేము, పబ్లిక్ ఉంటుంది. మనం ఏం చేసుకోలేము దర్శనం ఆ టైంలో. ఇంకా చెప్పు రెగ్యులర్ మంగళవారం వస్తాం, బేస్తవారం వస్తాం. మాకు చాలా నమ్మకం. మా ఇంటి దేవత కూడా ఈమెనే. అట్లా నమ్మకమైన బలమైన దేవతనే అండి. చేస్తాం 1 ఇయర్కి ఒకసారైనా, అట్లా 2 ఇయర్స్ ఒకసారి బోనం చేస్తారు. రావడం అయితే ప్రతిసారి వస్తాం. బోనాలకైతే మేమైతే స్పెషల్గా బెల్లం అన్నము, నైవేద్యం అని, పెరుగన్నం అని వండుతుంటాం, ఓడలు చేస్తుంటాం. నాన్ వెజ్ చికెన్, మటన్, మేకను కోయడం అలాంటివి చేస్తుంటాం. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉంటాయి. సదుపాయం అయితే ఇక్కడ ఎప్పుడైనా ప్రాబ్లం ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు ఇంకా బాగా చేసిరు అప్పటికంటే. అప్పుడు ఈ పబ్లిక్ కష్టం ఉండే కానీ ఇప్పుడు పబ్లిక్ మంచిగా సేవ్ చేసిరు. అన్నిటికీ బ్లాంక్ లంచ్ కూడా ప్రిపేర్ చేసిర్రు. మధ్య బాగుంది, అంతా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. డైలీ ట్యూస్డే థర్స్డే వస్తాం. మంచిగా ఉంటుంది. ప్రతి ఇయర్ వస్తాం.